నమస్తే. ఎంపీ న్యూస్ మనపల్లి న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ పక్కన ఎవరికి పరిశీలనలో పరువులు నిద్ర పేర్లు. బీసీ కోట మహేష్ కుమార్ గౌడ్, ఎస్టీ కోటలో తెరపైకి బలరాం నాయక్, ఎస్సీ కోటలో పరిణామం తీసుకుంటే బట్టి విక్రమార్క సంపత్. సీఎం సహా ముఖ్య నాయకులంతా ఢిల్లీలోనే. పిసిసి అధ్యక్షుడు, ఇంతకుముందు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉండే 5 సంవత్సరాలు ఉడుదడుకు ఎరుకొని కేసీఆర్ పై పోరాటం చేసి ప్రజల్లో ఓ మంచి పేరు తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డి చర్చలు అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిపోయింది. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన పదవి ముఖ్యమంత్రి అయిన వాటి మళ్ళీ తెలంగాణ పక్కన మళ్ళీ ఎవరికైనా ఇవ్వాలి కదా, పిసిసి అధ్యక్షుడిపై మళ్ళీ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఇప్పుడు వీళ్ళంతా నేతలంతా ఢిల్లీలో ఉన్నారట. ఎవరికి ఇవ్వాలనేది మల్లగులాలు పడుతుంటే దాంట్లో తెరపైకి వచ్చిన పేర్లు ఎస్టీ కోట నుంచి అయితే బలరాం నాయక్, బీసీ కోట నుంచి మహేష్ కుమార్ గౌడ్, ఎస్సీ కోట నుంచి అయితే బట్టి విక్రమార్క సంపత్ వీళ్ళున్నట్టుగా పేర్లు తెలుస్తుంది. ఫిరాయింపు పునాదులు కేసీఆర్వే, క్షమించాలంటూ ఆయన ముక్కు నెలకు రాయాలి, ప్రభుత్వాన్ని కూల్స్తామని రంకెలేస్తే వదిలేయాలా సీఎం రేవంత్ రెడ్డి అంటాడు. గెలిచినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎన్నికల్లో విజయం సాధించదో అప్పటి నుంచి కేసీఆర్ ఒకటే మతి భ్రమించిందో, మరి ఓడిపోయినాక ఏం మాట్లాడతారో అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ పోతుంది, మనది వస్తుంది, మళ్ళీ టీఆర్ఎస్ఏ మన అధికారంలోకి వస్తుందని మాట్లాడుతాడు. అరే టీఆర్ఎస్ అధికారం రావాలంటే ఎంత కష్టపడాలి, జనాల కోసం ఎంత పోరాడాలి, జనాల సమస్యపై ఎంత గలమెత్తాలి. ఇవేమి లేకుండా కాంగ్రెస్ పార్టీ పోతుంది, టీఆర్ఎస్ వస్తుందని చెప్పేసి, బీఆర్ఎస్ వస్తుందని చెప్పేసి ఒకటే మాట మాట్లాడడం తప్ప వేరే ముచ్చట్లేదు. ఆయనకు జనాశ్రయం అసలు లేనే లేదు. ఏమైనా అధికారం పోయింది, అధికారం ఎట్ట చేయబట్టాలి, అధికారం ఈ ఆశే తప్ప జనాలకు మరి ఏం సైకో చేయాలి, జనాల గురించి ఎలాంటి పోరాటం చేయాలనేది మాత్రం ఇంతవరకు కేసీఆర్ చేసింది లేదు. ఏమైనా కూడా ఎన్నికలు రాగానే ఊపదంపుడు ఉపన్యాసాలు జనాలకు పరిచయం చేసి ఇక కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, 100 రోజుల్లో ఏం చేయలేదు, ఇక మనమే వచ్చేసారి చేస్తామని చెప్పేసి వాళ్ళకు సినిమా భ్రమం కల్పించి జనాలను అయోమయం చేసేది ఎవరు? కేసీఆర్. ఆయన జనాల అయోమయం తెలియకలు, చాలా తెలియకలు. జనాలు కేసీఆర్ మాయలో పడటం కాదు. ఆయన 10 సంవత్సరాలు ఆయన ఏం మాటలు చేసిండు, ఎంత ఉల్టా మాట్లాడాడు, ఎంత బురుడి కొట్టించిన జనాలని జనాలకు తెలుసు కాబట్టి ఆయన మాట ఎవరు ఇల్లే కాబట్టి ఎట్లా కేసీఆర్ బుద్ధి చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ను అధికారం తెచ్చిన వార్త మనం చూడవచ్చు. 64 సీట్లతో గెలిచిపోయింది కాంగ్రెస్. వాళ్ళకి ఫుల్ మెజార్టీ ఉంది. ఇంకా మెజార్టీని కూర్చోకుండా 2-3 మళ్ళీ కేసీఆర్ ఎత్తుకపోతే మళ్ళీ లేని పొందలు స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఈ ఎన్నికలు గెలిచినప్పటి నుంచి తాపకలు కాంగ్రెస్ చేరుతున్నారు. రాజీనామా చేసుకోకుండా వేరే మా పార్టీ వాళ్ళను ఎట్లా చేర్చుకుంటారని చెప్పేసి ప్రశ్నిస్తాడు ఎవరు? కేసీఆర్. మరి ఆయన ఎంతమంది గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరినీ కుళ్ళుగుత్తగా చేసుకున్నాడు, మరి అప్పుడు లేదా? కాబట్టి అప్పుడు ఆయన చేసిందే మేము చేస్తాం తప్ప మేము కొత్త చేసింది ఏమి లేదు. ఈ ఫిరాయింపులు, పార్టీ ఫిరాయింపులు చేసిందే కేసీఆర్ తప్ప మేము కాదు. ఆయన మొదలుపెట్టిండు, మేము అనుసరిస్తాం తప్ప మాది కొత్తగా ఏం లేదని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? సీఎం రేవంత్ చెప్పిన వార్త మనం చూడవచ్చు. 18,942 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో పెద్ద పదోన్నతులు ఎవరు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలలు గడిచిన తర్వాత పాలన గడకి ఎక్కిన తర్వాత ఎవరికి ప్రమోషన్ చేయాలి, ఎవరు ప్రమోషన్ చేయొద్దని ఇవన్నీ బేరీ చేసుకుంటారట. అదే ఇప్పుడు ఉపాధ్యాయ పోస్టులలో 18,000 పైచీలకు ఉపాధ్యాయ పోస్టులకు పదోన్నతులు ఉన్న వార్త మనం చూడవచ్చు. వందే భారత్ గతిమాన్ రైళ్ల వేగం తగ్గింపు. సీతారామ ట్రయల్ రన్ విజయవంతం. సీతారామ ప్రాజెక్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు ట్రయల్ రన్ చేసి చూసారట, సక్సెస్ అయింది. ఇక రేపు మాపో ఎప్పుడో ఒక డేట్ ఫిక్స్ చేసి సీఎం రేవంత్ రెడ్డి తోటి ఓపెనింగ్ చేసే వార్త మనం చూడవచ్చు. పేపర్ లీకేజీపై కఠిన చర్యలు. పరీక్షలు నిజాయితీగా జరగాలి, నియామకాల్లోనూ ఆటంకాలు ఉండొద్దు. నాడు ఎన్టీఆర్ని గెలిపించినట్లే మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు. అప్పటిదాకా ఓపికతో ప్రజా సమస్యపై దృష్టి పెట్టాలి. ఎవరంటారు? కేసీఆర్ అంటాడు. ఈ ఏం చెప్తాడు? ఇక వ్యాన్ నడిపే కేసీఆర్ ఇట్లా పోజులు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో వ్యాన్ నడుపుకుంటూ, ఆ ఫామ్ హౌస్ని వ్యాన్ నడుపుకుంటూ ఫోటో దిగిన వార్తగా పేపర్ల వీడియోలలో ఎత్తాడు. ఇది ఈయన ఎవరు తెచ్చేది కదా కేసీఆర్. ఏదైనా ఒకటి ఉండాలని చెప్పేసి, ట్రైనింగ్లో ఉండాలని చెప్పేసి ఏదైనా ఒక వ్యాన్ నడిపి ఏం చెప్తాను? నీకు వ్యాన్ ఎందుకు నడపడం? ప్రజాస్వామ్య పోరాడంటే వ్యాన్ నడిపిన కేసీఆర్ అంటాడు, వ్యవసాయం చేసిన కేసీఆర్ అంటాడు. ఇదే కదా అప్పుడు అధికారం ఉన్నప్పుడు కూడా నేను వ్యవసాయం చేస్తానంటాడు. అధికారం ఉన్నది సర్వీస్ చేసి జనాలకు మేలు చేయడం తప్ప నేను వ్యవసాయం చేస్తానా, నేను ఎకరంలో 10 లక్షలు పండించానని చెప్పి పొంకనాలు కొడతాడు. ఎందుకు ఆ పొంకనాలు? నువ్వు చేస్తానా? జీవితాలు కూడా చేస్తాడు.
అసలు ఆ ముచ్చట నీకు అవసరం లేదు. నీకు ఎంత ఏమన్నా ఏదున్నా కూడా ఒక ముఖ్యమంత్రి బాధ్యత, పెద్ద బాధ్యత జనాలు ఇచ్చారు కాబట్టి దాన్ని పర్ఫెక్ట్ చేయాలి. అదే 10,000 జనాలకు. అది చేయకుండా టోపీ పెట్టుకొని వ్యవసాయం, నేను వ్యవసాయ క్షేత్రంలో ఉన్నా, వ్యవసాయంలో నేను ఎకరాలు ₹1,00,000 పంపిస్తే ఎకరాలు 5 లక్షలు 6 లక్షలు సంపాదిస్తానని చెప్పేసి జనాలు చెప్తున్నారు. ఏమన్నా ఉందా? ఇప్పుడు నువ్వు అపోజిషన్ పార్టీలో ఉన్నావు, ప్రతిపక్ష హోదాలు ఉన్నావు కాబట్టి ప్రజా సమస్యలపై అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో కొట్లాడాలి. అసెంబ్లీ కాకుండా ప్రెస్ మీట్ పెట్టైనా కూడా జనానికి అవసరం తీర్చాలని ఇవి చెప్పుకో. దీనికి పెద్ద టైం ఇవ్వాలి. నువ్వు చేతులు కాలినాక ఆకులు పట్టుకునేటట్టుగా ఉన్నది కేసీఆర్ కథ. అధికారం ఉన్నప్పుడు ఎవరు దగ్గర రానియలేదు. ఇప్పుడు అధికారం అయింది కాబట్టి ఎర్రవెళ్ళ ప్రతి చిన్న కార్యకర్తలు వచ్చినా అంత ఫోటో దిగుతాడు, వాట్సాప్లో పెడతాడు. ఇక కేసీఆర్ అంటే గొప్ప అన్నట్టుగా మళ్ళీ పోకనాలు కొట్టుకోవడం ఈ కథ చెప్తాను. ఇప్పుడు ఏం చేసాడు? ఒక వ్యాన్ బయటకి ఇడిచి దాన్ని ఫామ్ హౌస్లో వ్యాన్ సొంతంగానే ఉంటాం. మళ్ళీ డ్రైవర్ కూడా సొంతంగా 70 సంవత్సరాల ఏజ్లో సొంతంగా ఎడిపోతున్నాయని వ్యాన్ పట్టుకుని ఎడిపోతుంది చెప్పు. అర్థం ఉండాలి అన్న వ్యాన్ తోలినా కూడా. వ్యాన్ ఎడుకోవచ్చు చెప్పు. ఇక అది తీసుకొని మాజీ కాబట్టి ఫోటోలలో పెడితే ఆయన వార్త చేయాలని ఇదేనా ముచ్చట? ఆయన చేసే పని అది కాదు. ప్రతిపక్ష హోదాలప్పుడు జనాలతో కొట్లాడాలి, జనాల సమస్యలతో మీద ప్రభుత్వం మీద పోరాడాలి. ఇంతకుముందు నేను పోరాటం చేసి తెలంగాణ చేసిన వీళ్ళు చెప్పే కదా, ఆయన అసలు పోరాటం చేయలేదు. జనాలను రెచ్చగొట్టి జనాలు ఆయన కోసం పోరాడారు, మాకు తెలంగాణ మాకు కావాలని. మేము పోరాటం చేసే ప్రతి మనకి మర్చిపోలే అంటాడు కదా. మర్చిపోయినప్పుడు జనం కోసం పోరాడు. ఈ 6 నెలల కానీ ఓడిపోయే కాదు కనపడుతులే కనపడుతుంది. అసెంబ్లీ కనపడాలంటే అక్కడ రావు. కాళేశ్వరం గురించి అక్కడ కాంపిటీషన్ అంటే ఆడిపు యాడికి పోడు. ఫామ్ హౌస్ పనుకొని తిని పనుకునేది ఇవ్వలే అంటే కేసీఆర్. దీంట్లో ఫస్ట్ చేయాలి తప్ప ఆయన వేరే పని చేత కాదు. ప్రజల పని కూడా, ప్రజల కోసం చేసే పని కూడా ఆయన చేత కాదు. ఆయన ఏరియాలో డబుల్ బెడ్రూమ్ల కోసం చాలా మందిని వదిలిపెడతారు. మరి వాళ్ళకన్నా ఇచ్చాయి న్యాయంలో పెట్టిన బాబు అవి ఇవ్వకుండా గట్టాన్ని కేసీఆర్ గురించి ఆయన గురించి మాట్లాడకుండా వేస్ట్. అసలు వాళ్ళు ఏమంటాడు? ఎన్టీఆర్ ఆనాడు ఎన్టీఆర్ గెలిపించిన మళ్ళీ పేరు ఎన్టీఆర్కి నీకు పోలికుందా ఆయన? అసలు ఎన్టీఆర్ ఓడిపోతే మళ్ళీ జనాల్లో పోయిండు, జన సమస్యల కోసం ప్రభుత్వం పోరాటం చేసిండు. నీకు పోరాటం లేదా లేదా ఉన్న కానీ మాట మాట్లాడుకుని నడుతా రోజుకోళ్ళని పాటించే పోతాను. అసలు ఈయనంటే ఎన్టీఆర్తో పోల్చుకుంటాడు. ఇక జనాల కోసం పొట్టాయన వార్త కూడా చూంచు, అది పేపర్లు వేసుకో, దమ్ముంటే అదే వేసుకో. నువ్వు ఆందోళన వేస్తావు. కేసీఆర్ ఏమైనా ఎన్నికల టైంలో కానీ పేపర్లో కానీ న్యూస్ కానీ ఏదో ఒకటి వైరల్ కావడం కోసం ఏదో ఒక ఫోటో ఇచ్చి ఆయన ఖ్యాతి కొంచెం తప్ప జనాలు చేసేది ఏం లేదు. కాబట్టి కేసీఆర్ని ఎవరు ఆదరించారు, ఆయన పని అయిపోయింది. ఇక ఇవి ఈరోజు వార్త.